శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఈ హోమాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ హోమాలన్నీ ఎవరికి వారే చేసుకోవడం ఉత్తమం. భక్తులు భూరి దర్శనలు ఇచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చు. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు, లక్ష్మీ ప్రసాదాలు. ఎర్ర కలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి, బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వ పుష్ప, బిల్వ ఫల, బిల్వ సమిధలతో చేసే హోమాలు ఏవైనా సంపత్ప్రదాలే. వీటిని నేతిలో అభిమంత్రించి 100 చొప్పున సప్తాహోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. త్రిమధురా జప హోమం అంటే పేలాలు కన్యాలాభం కలిగిస్తాయి. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్య దేవతాంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికి అందుతుంది. అన్నహోమం అన్నవర్ధకం. వ్రీహి హోమం అంటే బియ్యం అన్నమాట. వ్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమాలు పశు సంపదను పెంచుతాయి. ప్రియంగు, పాయస, ఆజ్య హోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమం చేసి మిగిలిన పాయసాన్ని ఋతుస్నాతలు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలు మధుత్రయము వీహ్రి కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. సువర్ణ కుటుంబాలు అంటే సంపంగి పువ్వులతో హోమం చేస్తే కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక, పాలు, తేనె, నెయ్యి సప్తాహోమం చేస్తే అపమృత్యు తొలగిపోతుంది. అన్నము, పాలు, నెయ్యి వీటితో చేసిన హోమానికి ఇదే ఫలం. న్యగ్రోధ సమిధలు అంటే మర్రి సమిధలతో పాయసం చేసి పాయసం రోజుకి 100గా 7 రోజులు హోమం చేసి ఆ 7 రోజులు పాలు తాగి గడిపి మంత్రం చెప్పి చేస్తే మృత్యువుని జయిస్తాడు. నిరాహారుడే మౌని అయి 3 రేయింబావులు జపించిన యముడు దరిదాపులకు రాడు. నీటిలో దిగి జపించిన, బిల్వవృక్ష సన్నిధిలో జపించిన విశేష ఫలితాలు ఉంటాయి. 1 నెల పాటు ఇలా జపిస్తే చాలు, వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూల ఫలవంగా బిల్వవృక్షాన్ని హోమం చేస్తే రాజ్యం దక్కుతుంది. 100 పద్మాలు చొప్పున నెలలాళ్ళు చేస్తే ఆ ఫలితం లభిస్తుంది. గంజితో హోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్ధాలకు వెళ్ళబోయే ముందు రావి సమిధులతో హోమం నిర్వహిస్తే విజయం వరిస్తుంది. పాలతో కలిపి వేతసపుత్ర పుష్ప హోమం సప్తాహ దీక్ష చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతు నీళ్లలో నిలిచి మంత్రజపం 7 రోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అనావృష్టిని నివారించవచ్చు. మోదిక సముద్రాలతో చేసే హోమం బ్రహ్మవర్చస్సుని అందిస్తుంది. పలాస కుసుమలతో హోమం సర్వాభిష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తిని, నేతితో హోమం బుద్ధిశక్తిని పెంపొందిస్తాయి. ఉప్పు, తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువు వల్ల వశపరచుకోవచ్చు. ఇంకా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ అవి నిర్వర్తించాలి. బ్రాహ్మణుడు తన కోసం కానీ ఇతరుల కోసం కానీ వీటిని చెయ్యవచ్చు. అన్యుల కోసం చేసినా ఇవి విప్రుడికి పుష్టిదాయకాలు అవడం మరీ విశేషం. రోజుకి 1000గా నెలలాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు 2 కావాలంటే 2 నెలలు జపం చేయాలి. సంపదలు కూడా కావాల్సి వస్తే 3 నెలలు, దారాపుత్రులు కూడా కావాల్సి వస్తే 4 నెలలు, వారికి ఆరోగ్యం కావాలంటే 5 నెలలు, వారికి సంపదలు కావాలంటే 6 నెలలు, వారికి విద్యలు కావాలంటే 7 నెలలు. ఇలా కోరికలు పెరుగుతున్న కొద్దీ మంత్రజపం చేసే నెలలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒంటికాల మీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడిగా నిలిచి 3 నెలలు రోజుకి 300 చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడింక తీరని కోరిక అంటూ ఉండదు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున అంటే 1100 జపించగలిగితే సిద్ధించిందంటూ ఉండదు. నీటిలో మునిగి 100 చొప్పున నెలలాళ్ళు జపిస్తే ఇష్టాఫలాన్ని, 300 సార్లు జపిస్తే సర్వవాంఛిత సిద్ధి,
రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్ధతిలో ఏడాది పాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. 2 ఏళ్ళు జపిస్తే అమోఘవాక్కు అవుతుంది. 3 ఏళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. 4 ఏళ్ళు జపిస్తే భగవంతుడు తోడై నిలుస్తాడు. 5 ఏళ్ళు అనిమాది శక్తులు సిద్ధిస్తాయి. 6 ఏళ్లకి కామరూపధారణ శక్తి వస్తుంది. 7 ఏళ్లకు అమరత్వం సిద్ధిస్తుంది. 9 ఏళ్లకి మనుత్వం, 10 ఏళ్లకి ఇంద్రత్వం, 11 ఏళ్లకి ప్రజాపతిత్వం, 12 ఏళ్లకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి. ఈ తపస్సుతోనే నీ వంటి వాడు లోకాలను జయిస్తున్నాడు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులు గ్రోలి, కొందరు నెయ్యి తాగి, కొందరు సోమరసం పుచ్చుకుని, కొందరు హవిష్యం ఆరగించి, కొందరు 15 రోజులకోసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాటనం చేసి ఇలా కఠోర నియమాలతో తపస్సు చేస్తున్నారు. మహర్షులని అనిపించుకుంటున్నారు. అటువంటి దీక్షతో మంత్రజపం 3000 చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. 1000 చొప్పున నెల్లాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపం కూడా అంతరిస్తుంది. 3000 చొప్పున నెల్లాళ్ళు చేస్తే సూరాపాన దోషం నశిస్తుంది. గురుపత్ని సంగమ దోషమైనా తొలగిపోతుంది. అడవిలో పర్ణశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యా పాతకం అంతరిస్తుంది. నీళ్ళల్లో మునిగి రోజుకి 1000 సార్లు చొప్పున 12 రోజులు జపిస్తే సర్వ మహాపాతకాలు తొలగి విప్రుడు విశుద్ధుడు అవుతాడు. ప్రాణాయామానికి కూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. 100 ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలు తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి 1000 చొప్పున నెలనాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసిన వాడికి నిత్యజాపి అంటారు. అతడు పవిత్రుడు. 24,000 చేస్తే అది కృత్య సంజితం. 64 వేస్తే చాంద్రాయణ సమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం 100 సార్లు గాయత్రి మంత్ర జపం చెయ్యాలి. ఇది గృహస్థుడికి కర్తవ్యం. తత్వాది రుక్కు సర్వ పాపహరం. నీటిలో మునిగి ఈ రుక్కును రోజుకు 100 సార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రి దేవిని ధ్యానిస్తే సర్వ పాప విముక్తి కలుగుతుంది. నారద, శాంతి శుద్ధాది కల్పాలన్నీ రహస్యాది రహస్యాలైన నీకు సవిస్తారంగా సవిఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్ధతిలో జీవిక సాగించిన వాడికి మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య నైమిత్తిక కామకారణలన్నింటినీ యథావిధిగా ఆచరించిన వారికి ముక్తి ఫలాలు కొంగు బంగారాలుగా ఉంటాయి. ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు జగదీశ్వరి అని సర్వశాస్త్రాలు ఆచార ఫలితాన్ని మహత్తును సత్యద కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడు పరిపూరితుడే. అతడే సుఖి, అతడే ధన్యుడు. ఇది సత్యం. సదాచారం పాటించడం కన్నా దేవీ అనుగ్రహం సంపాదనకు మరొక సులభ మార్గం లేదు. దీన్ని వినడం కూడా సంపత్తిదాయకమే. సదాచారం వల్ల ఐహికాముష్క సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశం. అదే నీకు చెప్పాను. మరి ఇంకేం కావాలో వినాలనుకుంటున్నావో చెప్పని నారాయణ మహర్షి ముగించాడు. ఇప్పుడు ఆఖరిదైనటువంటి 12వ స్కందంలో ప్రవేశిస్తున్నాం మనం. దేవీ భాగవతంలో ఆఖరి స్కందమైనటువంటి 12వ స్కందం. సౌనకాది మహాములారా, నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశారు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం అందంగా ఉంటుంది కనుక అలాగే చెప్తాను వినండి అంటూ సూచుడు కొనసాగించాడు. నారాయణ మహర్షి, సదాచారం గురించి సవివరంగా తెలియజేసావు, చాంద్రాయణ వ్రతాల గురించి చెప్పావు. కానీ అవన్నీ ఆచరణలకు కష్టసాధ్యాలు. మాలాంటి వారికి దేవి అనుగ్రహం లభించేటట్లుగా సుఖంగా తేలికగా అనుష్ఠించడానికి తగినట్టుగా ఏమైనా వ్రత విధానాలుంటే తెలియచేయి. గాయత్రి విధి చెప్పావు, అనుష్ఠానం చాలా ఉంది. వాటిలో ముఖ్యాతి ముఖ్యం అత్యధిక ప్రణవప్రదం. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అన్నావు. వాటికి ఋషులు ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవతలు ఎవరు, ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నా వంటి
అలసుల్ని తరింపచేయని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఇలా ప్రారంభించాడు గాయత్రి మంత్రాక్షర మహిమ గురించి. నారద, తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చెయ్యకపోయినా గాయత్రిని చేస్తే చాలు ద్విజుడు కృతకృత్యుడైనట్టే. 3 సంధ్యల్లోనూ అర్ఘ్యమిచ్చి 3000 గాయత్రి చేస్తే అదే 10,000. దేవతలకు కూడా పూజ్యుడవుతాడు. అంగన్యాస కరన్యాసాలు చెయ్యని మానని సచ్చిదానంద రూపైన గాయత్రి నిర్విద్యంగా ధ్యానించడం ముఖ్యం. గాయత్రి మంత్రంతో ఒక్క అక్షరాన్ని సిద్ధింపజేసుకుంటే చాలు ఆ సాధకుడు హరిహర హిరణ్యగర్భ సూర్యచంద్రాగులతో పోటీ పడతాడు. ఒక్కొక్క అక్షరము అంత ప్రభావమైంది. అందుకని అక్షరాల ఋషిశ్చందో దేవతలను అదే క్రమంగా అక్షరాలా చెప్తాను, శ్రద్ధగా గ్రహించు. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కన్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, సౌనకుడు, యజ్ఞవల్కుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులస్తుడు, మాండూకుడు, దూర్వాసుడు, నారదుడు, కశ్యపుడు, ఈ 24 మంది వరుసగా 24 వర్ణాలకు ఋషులు. గాయత్రి ఉష్టిక్కు, అనుష్టిప్పు, బృహతి, పంక్తి, తిషిప్పు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, ధృతి, అతిధృతి, విరాట్, ప్రసార పంక్తి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర సంక్తి, భూ, భువ, స్వాహ, జ్యోతిష్మతి, ఇవి 24 ఛందస్సులు. అదేవిధంగా దేవతలకు కూడా చెప్తాను. మొదటి అక్షరాలు అగ్ని దేవత, రెండోది ప్రజాపతి దేవతం, 3 సోమదేవతాకం, 4 ఈశాన దేవతాకం, 5 సవిత దేవతాకం, 6 ఆదిత్య దేవతాకం, 7వది బృహస్పతి దేవతాకం, 8వది మిత్రావరుణ దేవతాకం, 9వది భగవద్ దేవతాకం, 10వది ఆర్యమ దేవతాకం, 11 గణేశ దేవతాకం, 12 కృష్ణ దేవతాకం, 13 పౌష్ట దేవతాకం, 14 ఇంద్ర దేవతాకం, 15వది వాయువ్య దేవతాకం, 16వది వామదేవతాకం, 17వది మైత్రావరుణ దేవతాకం, 18 వైశ్యదేవం, 19 మాతృదేవతాకం, 20 విష్ణుదేవతాకం, 21 వసుదేవతాకం, 22వది రుద్రదేవతాకం, 23 కుబేర దేవతాకం, 24ది అశ్విని దేవతాకం. నారద, ఇది గాయత్రి మంత్రంలో 24 అక్షరాలకు ఋషులు, ఛందస్సులు, దేవతలు సంగ్రహంగా చెప్పాను. దీన్ని వింటే చాలు జపించినంత ఫలితం కూడా దక్కుతుంది. ఈ వర్ణాలకు అధిదేవతలే కాదు, అధిదేవీ శక్తులు కూడా ఉన్నాయి. మంత్రాక్షర క్రమంలో ఆ శక్తుల పేర్లు చెప్తాను విను. వామదేవి, ప్రియా, సత్య, విశ్వ, భద్రవాసిని, ప్రభావతి, జయ, శాంతి, కాంతి, దుర్గా, సరస్వతి, విద్రుమ, విశలేఖ, వ్యాపిని, విమల, తమోపహారిణి, సూక్ష్మ, విశ్వయోని, విరయ, వస, పద్మాలయ, పరశోభ, భద్ర, ద్రుపద అనే 24 శక్తులు ఈ అక్షరాలకు అధిదేవి మూర్తులు. ఇంకా ఈ వర్ణాలు ఏమిటంటే రంగులు ఏమిటంటే, మొదటిది సంపెంగ పువ్వు, రెండోది అతిశీ వర్ణం, 3వది పగడం రంగు, 4వది స్ఫటిక వర్ణం, 5వది పద్మం రంగు, 6వది తరుణాదిత్య సన్నిభం, 7వది శంఖచంద్ర సమప్రభం, 8వది చిగురుటాకు రంగు, 9వది పద్మరాగపు రంగు, 10వది ఇంద్రనీలం, 11వది ముత్యపు రంగు, 12వది కుంకుమ రంగు, 13వది కాటుక రంగు, 14వది రక్తవర్ణం, 15వది వైడూర్య వర్ణం, 16వది క్షౌద్రవర్ణం, 17వది పసుపు వర్ణం, 18వది మొల్ల పువ్వు రంగు అంటే కుందదుగ్ధాళం రంగు, 19వది సూర్యకాంతి రంగు, 20 చిలక తోక రంగు, 21 శతపత్ర నిభం, 22 కేతకీ పుష్ప సంపంగం అంటే మొగలి పువ్వు రంగు అన్నమాట, 23వది మల్లికా కుసుమం, 24వది అక్షరానికి ఇది కరవీర వర్ణం. ఈ వర్ణాలు 24గింటిని 24 తత్వాలు ఉన్నాయి. పృథివీ, అపస్సు, తేజస్సు, వాయువు,
ఆకాశం, గంధం, రసం, రూపం, శబ్దం, స్పర్శ, ఉపస్థం, వాయువు, పాదం, పాణి, వాక్కు, ఘ్రాణం, జిహ్వ, చక్షుషు, త్రుక్కు, శ్రోతం, ప్రాణం, అపానం, వ్యానం, సమానం అనేవి వీటి తత్వాలు. అలాగే ఒక్కొక్క వర్ణానికి ముద్రలు ఉన్నాయి. సుముఖం, సంపుటం, వితతం, విసృతం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం, వ్యాపకాంజలికం, శకటం, యమపాసం, గ్రథితం, సన్ముఖోన్ముఖం, విలంబం, ముష్టికం, మత్సం, కూర్మం, వరాహం, సింహక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం. ఇవి 24 ముద్రలు. త్రిశూలం, యోని, సురభి, అక్షమాల, లింగం, అంబుజం అనేవి 6 మహాముద్రలు. తుర్య రూపాలు. ఇవన్నీ మహాపాప క్షేకరాలు, కీర్తిప్రదాలు, కాంతిప్రదాలు. నారాయణ మహర్షి స్వామి సర్వజగన్నాథ చతుషష్ఠి కళావిజ్ఞ యోగ విద్యా రహస్య నేత్ర. నాకు ఒక సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం లభిస్తుంది, బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది, దేహం దేవతా రూపాన్ని మంత్రరూపాన్ని ఎలా పొందుతుంది, ఏ సత్కర్మలు ఏమిటో, దాని ఆచరణ విధానం ఏమిటో, మంత్ర ఋషి చంద అధిదైవత ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ప్రభు, దయచేసి చెప్పవు అన్నాడు నారదుడు. నారద మహర్షి తప్పకుండా తెలియజేస్తాను, నువ్వు అడగడం నేను చెప్పకపోవడమునా. గాయత్రీ కవచమని అత్యంత గుహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించిన ధరించిన సర్వపాపాలు నశిస్తాయి, కోరికలు తీరుతాయి. అంతేకాకుండా దేవీ రూపుడు అవుతాడు. ఈ గాయత్రీ కవచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఋషులు, ఋగస్వామ అధర్వణాలే ఛందస్సులు. బ్రహ్మరూపిణి గాయత్రి దేవతయే, అధిదేవత కవచం ఇది. తత్బీజకం, భర్గశక్తికం, ధీకీలకం, మోక్షార్థే వినియోగ. దీనిలో 4 వర్ణాలు ఉన్నాయి. హృదయం, 3 వర్ణాలు శిరస్సు, 4 శిఖ, తర్వాత 3 కవచం, అటుపైన 4 నేత్రం, తక్కిన 4 అస్త్రకం. ఇక ధ్యాన శ్లోకం ఏమిటంటే ముక్తా విద్రుమ హేమ నీల ధవళాచ్చైర్ముఖై స్త్రీక్షణై యుక్తా మిందు నిబద్ధ రత్నమకుటాం తద్వర్ణ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయంకుశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమాధార విందయుగళం హస్తైరహంతం భజే. గాయత్రీదేవి తూర్పు దిక్కును రక్షించుగాక, సావిత్రి దక్షిణ దిక్కున, సంధ్యాదేవి పశ్చిమ దిక్కున, సరస్వతీదేవి ఉత్తర దిక్కున, పార్వతి అగ్ని దిక్కున, జలసాయి నైరుతి దిక్కున, వనమాల విలాసిని వాయువ్య దిక్కున, రుద్రాణి ఈశాన్య దిక్కున, బ్రహ్మాణి ఊర్ధ్వ దిక్కున, వైష్ణవి అధో దిక్కున, ఇలా 10 దిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగాక. తత్పదం నా పాదాలను సవితు, పదం జంగాలను, వరేణ్యం పదం కటిప్రదేశాన్ని, భర్గప్రదం నాభిని, దేవస్య పదం హృదయాన్ని, ధీమహి పదం చెక్కిలను, ధియఃపదం నేత్రాలను, యఃపదం లలాటాన్ని, నఃపదం శిరస్సును, ప్రచోదయాత్ పదం శిఖోభాగాన్ని రక్షించుగాక. ఇలాగ తత్పర్ణం శిరస్సును, నకారం సకారం పాలాన్ని, వి వర్ణం నేత్రాలను, తుకారం కపోలాలను, వకారం నాసాపుటాలను, రేకారం ముఖాన్ని, నికారం పై పెదవిని, యంకారం కింద పెదవిని, బకారం అస్య మధ్య భాగాన్ని, గోవర్ణం చిబుకాన్ని, తేకారాన్ని కంఠ ప్రదేశాన్ని, వకారం భుజస్కంధాలను, శకారం కుడి చేతిని, ధీకారం ఎడమ చేతిని, మకారం హృదయాన్ని, హికారం ఉదరభాగాన్ని, ధీకారం నాభిని, యోకారం కటి ప్రదేశాన్ని, మరొక చేతిని మకారం, హృదయాన్ని హికారం, ఉదరభాగాన్ని ధికారం, నాభిని యోకారం, కటి ప్రదేశాన్ని మరో యోకారం, మర్మాంగాన్ని నహ వర్ణం, 2 తొడలను ప్రకారం, జానువులను చోకారం, జంఘవులను దకారం, గుల్ఫాలను యాకారం, పాదవులను తకార, పొల్లు సర్వాంగాలను రక్షించుగాక. తకార పొల్లు
సర్వాంగాలను రక్షించుగాక. నారద, ఇది గాయత్రి కవచం. దీన్ని ఇట్లా అనుసంధానం చేసుకున్న వాళ్ళు, ధరించిన వారు, విన్నవారు అనంతకోటి బాధల నుంచి విముక్తి పొందుతారు. చతుషష్ఠి కళావేత్తలు అవుతారు. సర్వ పాప విముక్తులు అవుతారు. పరబ్రహ్మ స్వరూపులు అందుకుంటారు. సందేహం లేదు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.